అశ్వత్థాముడు మహాభారతంలోని ఒక ప్రముఖ పాత్ర. అతను గురుద్రోణాచార్యుడి కుమారుడు, కౌరవుల పక్షంలో ఉన్న యోధుడు. అతనికి శివుడి ఆశీర్వాదంతో అమరత్వం లభించింది. అశ్వత్థాముడు చాలా శక్తివంతుడైన యోధుడు, అస్త్రవిద్యలో నిపుణుడు. అశ్వత్థాముడు దుర్భర పరిస్థితుల్లో జన్మించాడు. అతని తండ్రి ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడిగా, కాని శత్రువులను ఎదుర్కొనగల శక్తివంతుడిగా నిలిచాడు. మహాభారత యుద్ధంలో అశ్వత్థాముడు కౌరవుల తరఫున పోరాడాడు. అతను భీష్ముడు, దుర్యోధనుడు వంటి మహాయోధులతో కలిసి పాండవులను ఎదిరించాడు. యుద్ధం ముగిసిన తర్వాత తన తండ్రి మరణంతో కోపంతో ఉన్న అశ్వత్థాముడు అర్ధరాత్రి పాండవ శిబిరంలోకి వెళ్లి ద్రౌపదీపుత్రులను హత్య చేశాడు. ఇది ధర్మానికి వ్యతిరేకమైన చర్యగా పరిగణించబడింది. ఈ అఘాతకార్యానికి ప్రతిగా కృష్ణుడు అశ్వత్థాముని మస్తకంలో అతని శిరస్రాణి మణి తీసివేశాడు. అశ్వత్థాముడికి శాపం ఇచ్చాడు, అతను శతాబ్దాల తరబడి జీవించి పాపభారంతో బాధపడాలని. ఇది అశ్వత్థాముని అమరత్వంగా భావిస్తారు, కాని శాపితమైన అమరత్వం.